వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, బీసీ మహిళల కోసం ఒక గుడ్ న్యూస్ జెప్పిర్రు. సో, ఈ న్యూస్ అందరికి కూడా తెలిసిందే. కుట్టు మిషన్‌లకు సంబంధించిన ఒక పథకం. సో, ఎట్టకేలకి గవర్నమెంట్ ఆ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. విధి విధానాలేంటి, అప్లికేషన్ ఏంటి, అప్లికేషన్ ఫార్మాట్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ కుట్టు మిషన్‌ల పథకం కేవలం బీసీ మహిళలకు మాత్రమే. మిగతా అదర్ క్యాస్ట్‌కి ఈ పథకంలో అస్సలే మిషన్ రాదు. సో, బీసీ మహిళలు ఎప్పటినుంచి అప్లికేషన్ చేసుకోవాలి? అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి? అండ్ వెబ్‌సైట్ ఏంటి? అండ్ దాంతో పాటు ఏజ్ ఎంతుండాలి? అట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. సో, ముందుగా ఆటోమేటిక్ మిషన్ 12,000-15,000 రూపాయల ఖరీదు చేసే ఆటోమేటిక్ స్టిచ్చింగ్ మిషన్ అనేది ప్రభుత్వం బీసీ మహిళలకు ఇవ్వాలని నిర్ణయించింది. సో, దానికి సంబంధించిన ఏజ్ లిమిట్‌ని కూడా ప్రకటించింది. 15 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి ఈ కుట్టు మిషన్ అందుకునే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు బీసీ మహిళలుగా క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ వాళ్ళు సిటీలో ఉంటే వాళ్ళకి సంవత్సరం మొత్తం ఆదాయం 2,00,000. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలైతే వాళ్ళకి 1,50,000 రూపాయలు ఇయర్లీ ఇన్కమ్ ఉంటే సరిపోతుంది. సో, ఇవి మాత్రమే ఎలిజిబిలిటీస్. సో, ఈ ఎలిజిబిలిటీస్ విన్న తర్వాత అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఎంబటే కుట్టు మిషన్ వచ్చేస్తుంది కదా అని అనుకుంటున్నారు కదా, కానీ మళ్ళీ రీవెరిఫికేషన్ రీచెక్ ఉంటుంది. సో, అప్లికేషన్ ఫార్మాట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ జరగబోతుంది. సో, ఒక్కసారి మనం వెబ్సైట్ ఓపెన్ చేద్దాము. ఆ వెబ్సైట్లో ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి మీకు అనేది. tgobmms.cgg.gov.in కనిపిస్తుంది కదా మీకు. tgobmms.cgg.gov.in అప్లికేషన్లో గూగుల్లో కొట్టంగానే మనకి ఇట్లా వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే ఆల్రెడీ ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అనే దగ్గర ఎలిజిబుల్ ఫర్ ఎవరు ఏంటి అనేది ఒకటి స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. దాన్ని జస్ట్ ఇట్లా పైకంటే ఇక్కడ 2 న్యూగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అప్లికేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి బెనిఫిషియరీ డిజేబుల్ వెల్ఫేర్కి సంబంధించిన వాళ్ళకొకటి, తర్వాత బీసీ కార్పొరేషన్ నుంచి ఇంకొకటి. సో, బీసీ కార్పొరేషన్ దగ్గర న్యూ అని ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేస్తే చాలు కంప్లీట్ అప్లికేషన్ ఫార్మేట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఇంటింటికి ఇంద్రమ్మ కుట్టు మిషన్ అప్లికేషన్ ఫామ్. సో, ఇలా ఉంటుంది. ఇంటింటికి ఇంద్రమ్మ కుట్టు మిషన్ ఫామ్. ఇందాక నేను చెప్పిన వెబ్సైట్ ఎవరైనా కన్ఫ్యూజ్ అయినా కూడా జస్ట్ గూగుల్లో ఇంద్రమ్మ ఇంటింటి కుట్టు మిషన్ అని కొట్టినా కూడా మీకు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో, హ్యాస్ పర్ ఆఫ్ ఆధార్. ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే ఆధార్ కార్డులో ఉంటుందో అదే నేమ్, ఏదైతే రేషన్ కార్డులో ఉంటుందో అదే నేమ్ మాత్రమే ఎంటర్ చేయాలి. సో, రేషన్ కార్డులో ఒకటి, ఆధార్ కార్డులో ఇంకోటి, అండ్ మీరు ఎంటర్ చేసే నేమ్ ఇంకొకటి ఉంటే ట్రాకింగ్ చేసినప్పుడు కంప్లీట్గా అప్లికేషన్ని రిజెక్ట్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. సో, ఇక్కడ ఎంటర్ ద నేమ్ హ్యాస్ పర్ ఆఫ్ ఆధార్ అని అధికారులు కూడా చెప్పారు కదా. హ్యాస్ పర్ ఆఫ్ ఆధార్ మీ పేరు ఎంటర్ చేయాలి అండ్ అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సంబంధించిన రేషన్ కార్డ్స్, మొన్నటి వరకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చారుగా, సో ఆ రేషన్ కార్డు సంబంధించిన నంబర్ ఎంటర్ చేయాలి. ఏరియా, మీరు రూరల్లో ఉంటే రూరల్, అర్బన్ ఉంటే అర్బన్. ఇక్కడ రూరల్ ఉండే వాళ్ళకి సంవత్సరానికి ఆదాయం ఎంత, అర్బన్లో ఉండే వాళ్ళకి సంవత్సరానికి ఆదాయం ఎంత అనేది ఒక క్లియర్ కట్గా కూడా చెప్పారు. ఎవరైతే సిటీలో ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 2,00,000 రూపాయలు ఉండాలి ఆదాయం. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకి 1,50,000 రూపాయలు మాత్రమే ఉండాలి ఆదాయం. సో, అక్కడ ఎంచుకున్న తర్వాత సో అర్బన్ ఆర్ రూరల్ అనే దానికి చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్. సో, మ్యారీడ్ అయిన వాళ్ళైతే వాళ్ళ హస్బెండ్ నేమ్, లేదంటే వాళ్ళ ఫాదర్ నేమ్. తర్వాత మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్. ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో దానికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ నేమ్ అనేది, నంబర్ అనేది, ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇచ్చారు కదా, అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ పైనే ఒక నంబర్ ఉంటుంది. సో, ఆ నంబర్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హ్యాస్ పర్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ సర్టిఫికేట్ పర్ ఇయర్ ఇన్కమ్ ఎంత ఎంటర్ చేస్తారో ఇక్కడ కూడా ఈ బాక్స్లో సేమ్ అదే ఇన్కమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్,
సో డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్. సో అక్కడ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏ ఇన్కమ్ అయితే ఎంటర్ చేశారో హ్యాస్ పర్ ఆఫ్ ఇన్కమ్ అదే, యాన్యువల్ ఇన్కమ్ కూడా అదే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేదంటే అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేది చూడండి. తర్వాత మొబైల్ నెంబర్. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఏదైతే ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ఉంటుందో సో ఆ కేవైసీ కంప్లీట్ చేసిన మొబైల్ నెంబర్నే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జెండర్. సో ఇక్కడ ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే అవకాశం ఉంది, ట్రాన్స్జెండర్కి ఇక్కడ అవకాశం లేదు. సో కేవలం బీసీ మహిళలకు మాత్రమే అని ఫస్ట్ నుంచి కూడా పొన్నం ప్రభాకర్ చెప్తూ వచ్చారు. సో అక్కడ ఏమీ ఆప్షన్స్ లేదు, కేవలం ఫీమేల్ మాత్రమే. సో కేటగిరీ దగ్గరికి వెళ్ళి కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. డిసేబులా, ఆర్ఫనా, సింగిలా అనేది. సో ఇక్కడ మళ్ళీ మహిళల్లో ఇందులో ఒక స్పెషల్ కోటా కూడా ఉంది. సో ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నా, ఒంటరి మహిళలు ఉన్నా, తర్వాత డిసేబుల్స్ ఉన్నా వాళ్ళ ఆ కేటగిరీని స్పెసిఫిక్ చేసి పెట్టుకోవాలి. సో అలా చేసినప్పుడు వాళ్ళకు ఉండే స్పెషల్ కోటా నుంచి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నా వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్స్లో వాళ్ళకి కుట్టు మిషన్ అందే అవకాశం ఉంటుంది. తర్వాత ఆల్టర్నేట్ నంబర్. సో హ్యాస్ పర్ ఆఫ్ ఎ క్యాస్ట్. సో ఇక్కడ నేను బీసీ మహిళలు అని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి వీడియో స్టార్టింగే చెప్పిన కదా. సో వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ ఏంటి, సో సబ్ క్యాస్ట్ ఏంటి, అవి కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి. సో 5th క్లాస్ ఎబో ఖచ్చితంగా ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ. సో అందుకనే 5th క్లాస్ అండ్ ఎబో అని. సో ఇక్కడ ఇల్లిటరేటా, 5th క్లాస్ ఆర్ ఎబో రెండే ఆప్షన్స్ ఇచ్చారు. ఇన్ కేస్ చదువుకోని వాళ్ళైతే ఇల్లిటరేట్ పెట్టండి, అండ్ చదువుకున్న వాళ్ళైతే హ్యాస్ పర్ ఆఫ్ ఎబో అని మీరు పెట్టడంతో పాటు ఆ స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన డాక్యుమెంట్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత టైలరింగ్ ట్రైనింగ్ అండర్గోస్ త్రూ. సో ఇక్కడ ట్రైనింగ్కి సంబంధించి ఎవరైతే టైలరింగ్ కుట్టడంలో ఉంటుంది కదా, టైలరింగ్లో ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ అడుగుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మెదక్ కావచ్చు, వరంగల్ కావచ్చు, సిద్దిపేటలో మహిళల ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి సర్టిఫికేట్స్ ఇచ్చారు. సో ఆ సర్టిఫికేట్ని ఇప్పుడు మహిళలు ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది కాకుండా కొంతమంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా నేర్చుకుంటారు టైలరింగ్. సో వాళ్ళకు కూడా ఒక సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది. సో వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో వెదర్ గవర్నమెంట్ నుంచా, లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరనా, లేదంటే అసలు ట్రైనింగే అవ్వలేదా. ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ అమ్మల నుంచి, తర్వాత వాళ్ళ అత్తల నుంచో, ఆడపడుచుల నుంచో నేర్చుకుంటారు, వాళ్ళు కుడుతూ ఉంటారు, వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ ఏమి ఉండదు. సో అలాంటి సందర్భంలో వాళ్ళు నాట్ ట్రైన్డ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. సో నాట్ ట్రైన్డ్ అని పెడితే మాకు ఇక కుట్టు మిషన్ రాదా అని మాత్రం అనుకోవద్దు. అక్కడ ఉండే ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి రిజర్వేషన్ ప్రకారం కుట్టు మిషన్ వస్తుంది. సో ఏంటి అనేది అక్కడ స్పెసిఫిక్గా పెట్టాలి. లేదు ఆల్రెడీ ట్రైనింగ్ అయి ఉండి సర్టిఫికేట్లు ఉంటే మాత్రమే ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి, లేదంటే అన్ట్రైన్డ్ అని పెట్టడం ఉత్తమం. లేదు మీరు ట్రైనింగ్ అయ్యాము అని పెడితే ఖచ్చితంగా మీకు మిషన్ ఇచ్చే టైంకి ఆ రీవెరిఫికేషన్లో సర్టిఫికేట్ అనేది చెక్ చేస్తారు. సో సర్టిఫికేట్ చెక్ చేసినప్పుడు మీకు కనుక సర్టిఫికేట్ లేకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డిస్టిక్, మీ డిస్టిక్ ఏది, ఏ జిల్లానో ఆ జిల్లా రాయండి, అండ్ ఏ మండలమో రాయండి, దానికి సంబంధించిన పిన్ కోడ్, అండ్ ప్రజెంట్ మీరుండే అడ్రస్ హ్యాస్ పర్ ఆఫ్ ఆధార్. సో ఇక్కడ డీటెయిల్స్ ఏదైతే ఫామ్లో ఎంటర్ చేస్తున్నారో మీ పేరు కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కావచ్చు, మీ హస్బెండ్ ఆర్ ఫాదర్ సంబంధించిన పేర్లు కావచ్చు. సో ఈ 6 కూడా హ్యాస్ పర్ ఆఫ్ ఆధారే ఎంటర్ చేయాలి. సో ఆధార్లో తండ్రి పేరు ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళు మ్యారీడ్ అయి ఉంటారు. సో అక్కడ మళ్ళీ వాళ్ళ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయదు. సో అలా ఎంటర్ చేసినప్పుడు కూడా హ్యాస్ పర్ ఆఫ్ ఆధార్ డీటెయిల్స్ లేవు అని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకనే హ్యాస్ పర్ ఆఫ్ ఆధార్లో మీకు సంబంధించిన ఫాదర్ నేమ్ ఉంటే ఫాదర్ నేమ్ రాయండి, గార్డియన్ నేమ్ ఉంటే గార్డియన్ నేమ్, హస్బెండ్ నేమ్ ఉంటే హస్బెండ్ నేమ్. సో అట్లా కాకుండా ఉండే ఫాదర్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్ రాయడం, లేదంటే హస్బెండ్ నేమ్ ఉన్నప్పుడు ఫాదర్ నేమ్ రాయడం. సో ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అట్లా మీ సంబంధించిన మండలానికి డిస్ట్రిక్ట్ కోడ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ఎంటర్ చేయాలి. అటువైపు ఏ కాన్స్టిట్యున్సీ, ఏ నియోజకవర్గానికి వస్తుంది, తర్వాత ఏ పంచాయతీకి వస్తుంది, అండ్ డోర్ నెంబర్ ఏంటి. సో ఇది కూడా హ్యాస్ పర్ ఆఫ్ ఆధారే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇందాక నేను కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పిన కదా, అప్లికేషన్ ఫోటోగ్రాఫ్ ఒకటి, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఒకటి. సో ఈ రెండింటిని కూడా ఇక్కడ 50 KB, లెస్ దెన్ 50 KB ఈ చూస్ ఫైల్ కనిపిస్తుందిగా, ఇక్కడ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ద ఎబో డీటెయిల్స్ ప్రూవ్డ్ ఆర్ కరెక్ట్ అనే దగ్గర టిక్ పెట్టి ప్రివ్యూ కొట్టేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇక్కడ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేయాలంటే ఆ కాలం వదిలిపెట్టేసేయాలి.
సో అక్కడ డిసేబుల్స్ ఉన్నా, సింగిల్ విమెన్ ఉన్నా అలాంటి కోటాలో కూడా వాళ్ళకి మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ట్రైనింగ్‌కి మీ దగ్గర లేకున్నా సర్టిఫికేట్ అక్కడ పెట్టి ఇక్కడ డాక్యుమెంట్ ఇవ్వకపోతే మాత్రం అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటదనమాట. సో ఇట్లా మొత్తానికి ప్రతి నియోజకవర్గానికి 12,000-15,000 వరకు కుట్టు మిషన్స్ ఇయ్యాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. సో అప్లికేషన్స్ నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయినాయి. సెప్టెంబర్ 15వ తారీఖు వరకు అవకాశం ఉంటది. సెప్టెంబర్ 17 నుంచి ఒక 5 రోజుల పాటు అప్లికేషన్ వెరిఫికేషన్ సంబంధించి ఉంటుంది. ఆ తర్వాత కుట్టు మిషన్ల పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తాం అనేది కూడా ప్రభుత్వం ప్రకటించబోతుంది. సో ఆల్రెడీ కుట్టు మిషన్లకు సంబంధించిన ఆర్డర్స్ అయిపోయినాయి. అండ్ వాళ్ళతో ఎవరికి ఎలాంటి ఏ నియోజకవర్గానికి ఎన్ని ఇవ్వాలి అనేది కూడా ప్రభుత్వం ఒక లిస్ట్ అయితే తయారు చేసి పెట్టింది. సో ఇది ప్రత్యేకంగా బీసీ మహిళల కోసం మాత్రమే ప్రభుత్వం తీసుకొచ్చిన కుట్టు మిషన్, ఇంటింటికి ఇంద్రమ్మ కుట్టు మిషన్ పథకం సంబంధించిన ఇన్ఫర్మేషన్.